అమ్మతో చెప్పొద్దు సరేనా? నేను నీ కూడా వెన్నిస్తాను సరేనా? కృష్ణ, ఏం చేస్తున్నావు? ఆ పిల్లాడే వెన్నని దొంగలిచ్చి తింటున్నాడు. నేను తినలేదు, మీకు ఇవ్వడానికి ఆ పిల్ల దగ్గర నుంచి తీసుకున్నాను. కృష్ణ, నా బుజ్జి కన్నయ్య ఏం చేసినా తీయగానే ఉంటుంది. మన అమ్మ వెన్నని తయారు చేస్తున్నారు. ఈ సమయంలో వెన్నని దొంగలించి తినలేము. నేను తినగలను. ఎలా కృష్ణ? అటు చూడు. నంద మహారాజా, కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూడండి. వాడిని శిక్షించబోతున్నారా? కృష్ణుడు అందరినీ నవ్వించాడు కదా, మరి కృష్ణుడిని ఎందుకు శిక్షిస్తాను? మీ అబ్బాయిలిద్దరూ చాలా అందంగా ఉన్నారు నందమహారాజా. బలరాం కూడా బొద్దుగా ముద్దుగా అందంగా ఉన్నాడు కదా. నువ్వేం తప్పు చేసినా వాళ్ళ కోపమే రావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి కృష్ణ? చాలా చెయ్యాలి. ఏం చేస్తావు కృష్ణ? తప్పులు చెయ్యాలి. అవును, మనం దీనికన్నా ఇంకా పెద్ద తప్పు చేయాలి. నువ్వు నిజంగానే ధైర్యవంతుడివి. నువ్వు తెలివైన వాడివి. పద, ఈసారి పెద్ద తప్పు చేయాలి. అప్పుడే వాళ్ళు కోపగించుకుంటారు. అన్ని దూడలు కట్లు విప్పేద్దాం. అవన్నీ వెళ్ళి పాలు తాగుతాయి. అనుకున్నాను. నేను చెప్పానుగా కోప్పడతారని. ఏం
చేశారు? దూడల్ని విప్పేశాం. మేమెలా పాలు పెతకాలి? మీరిద్దరూ ఇలా పిల్లలు మరీ అల్లరివారైపోతున్నారు. యశోదా, ఒకసారి ఇలా రా. నందమహారాజా, ఒకసారి ఇలా రండి, వచ్చి చూడండి. ఈ బృందావనంలో తెలివైన వాళ్ళు మేమే కదా. పైనున్న వెన్నని మనం తినేస్తే వాళ్ళు ఖచ్చితంగా కోప్పడతారు. అందుకే ఉట్టేలా కట్టాను. వెన్నని దొంగిలించటం ఇక వాళ్ళ తరం కాదు. ఏమైంది? నువ్వు ఈ మట్టి తినకూడదు. వద్దొద్దు, అది తినకూడదు కృష్ణ, పారే. కాదు కాదు కాదు, నువ్వు ఇలా చేస్తే అమ్మ చాలా కోపడుతుంది. పద, ఇంటికి వెళ్దాం. రా, అమ్మ దగ్గరికి వెళ్దాం. రా. రా. లేదు, నేనేమి చేయలేదు. ఏంటి ఏమీ చేయలేదు? బాలేదు, తినొద్దని అప్పుడే చెప్పాను. ఏమి తినొద్దన్నావు? మట్టిని. ఏమిటి కృష్ణయ్య, మన్ను తిన్నావా? అబద్ధం చెప్తున్నాడు, మీరే చూడండి. ఏమిటి బుజ్జి కన్న కృష్ణయ్య, మీ అన్నయ్య ఎంత విచారిస్తున్నాడో చూడు. నువ్వెందుకయ్యా మన్ను తిన్నావు? నిజంగానే కృష్ణుడు మన్ను తిన్నాడా బలరాం? అవునమ్మా. తను చేశాడో లేదో తెలుసుకోవడానికి ఒక మార్గం ఉంది. సరే కృష్ణయ్య, నువ్వు మన్ను తిన్నావో లేదో తెలుసుకుంటాను. ఒకసారి నోరు తెరువు నాన్నా. నీ చూస్తున్నది కళ నిజమా? యశోదా, కృష్ణుడి మాయల్లో ఏదో చూసి భయపడ్డారు. వాడు మట్టిని తిన్నాను నాన్న. కృష్ణయ్య నోటిలో నేను ఈ లోకాన్నే చూశాను. సూర్యుడు, గ్రహాలు, సముద్రం, పర్వతాలు, ఇలా అవన్నీ వాడి నోట్లో చూశాను. నాకెంతో ఆశ్చర్యంగా ఉంది ప్రభు. ఏమీ లేదు. నీ వాడి నోటిలో అందరూ చూసిందే నువ్వు కూడా చూశావు. కృష్ణుడు చేసిన ఎన్నో అద్భుతాల్లో ఇది కూడా ఒకటి యశోదా. ఆ పళ్ళ వ్యాపారిని ఏం చేశాడో మర్చిపోయావా? పళ్ళండి, పళ్ళు. బృందావనం తోటలోంచి తీసుకొచ్చిన పళ్ళండి, పళ్ళు. పళ్ళమ్మా. ఈ ఫలం ఎంతో నిజంగా రుచిగా ఉంటుంది. ఈ బుట్ట నిండా ధాన్యం ఇస్తాను. నువ్విచ్చిన మామిడి పండ్లకి ఇవి సరిపోతాయా? అది చాలు మహారాజా, మీది చాలా ఉదారమైన మనస్సు. నాకు పండ్లు కావాలి. ఎడవకు చిన్ని కృష్ణ, నేనిచ్చిన పళ్ళకి ఇవి చాలు కృష్ణ.
ఆశీర్వాదం కాదు. నీకింకా అర్థం కాలేదా యశోదా? అది కృష్ణుడి మహిమ. కానీ ఇదెలా సాధ్యం? వాడి చిన్ని నోట్లో లోకం మొత్తాన్ని చూడగలుగుతున్నామే. నిజంగా వింతగా ఉంది. కృష్ణ ఒకసారి నోరు చూపివా? చూడండమ్మా, చూడండమ్మా, మట్టే ఉంది. నాకు మాత్రమే అలా తెలుస్తుందేమో. నేనే అయోమయంలో పడ్డాను. లేదు యశోదా, మన కృష్ణుడికి ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అందుకే వీడు పుట్టినప్పుడు కూడా పెద్దవాళ్లే చేయలేని సాహసాన్ని వీడు చేశాడు కదా. నీకు గుర్తుందా? ఒకరోజు ఒక రాక్షసుడు మన మీద దాడి చేశాడు కదా. నీ బిడ్డ చాలా అందంగా ఉన్నాడు యశోదా. ఇతడు కూడా మీలాగే గొప్పవాడవుతాడు మహారాజా.